ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ జరిగాయండి. అమరావతి క్యాపిటల్గా ఓ మోషన్ పాస్ చేశారు. ఓకే, దాంతోపాటు సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ గెలిచినా దీన్ని ఏం చేయలేరు అనే మోషన్ అన్నట్టు. ఓకే, అంటే వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ గెలిచినా అమరావతికి ఏం కాకుండా చూడడానికి మేము చేస్తున్నాము అని చెప్పడం ఎలా ఉందో మీరే ఆలోచించి కింద కామెంట్ చేయండి. ఇందులో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీజేపీ 2019 మేనిఫెస్టోలో మేము అమరావతి భూములు వెనక్కి ఇచ్చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఓకే, అండ్ పవన్ కళ్యాణ్ గారు 2019 ముందు అయితే అరిచి గోల చేసి ఒక కులానికి సంబంధించిన క్యాపిటల్ ఇది అసలు 1000 ఎకరాలు 1200 ఎకరాలు సరిపోతాయి అనుకుంటే నా చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు తీసుకుంటా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 1,00,000 అయిపోయింది సార్ ఆల్మోస్ట్. అది వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు అన్యాయం చేశాడు, ఇంకొచ్చినా సరే అన్యాయం చేయకూడదు అని. సో వీళ్ళు భయపడుతున్నారేమో తెలియదు. కామెడీ ఏంటంటే బీజేపీ జనసేన స్ట్రిక్ట్లీ అపోజ్ చేసాయి. ఓకే, ఇప్పుడు మేము చాలా ఉద్యమాలు చేసాం అమరావతి కోసం అన్నట్టు వాళ్ళు మాట్లాడి తీర్మానంలో స్పీచ్లు ఇచ్చారు. సత్యకుమార్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు అదేదో సినిమాలో ఆయన మాట్లాడితే ఆకులు రాలిపోతే అబద్ధాలు మాట్లాడితే అన్నట్టు ఆయన నల్లమల ఫారెస్ట్ తీసుకెళ్తే అసలు నల్లమల ఫారెస్టే లేకుండా పోతుంది అన్నట్టు కామెడీ చేశారు. మీరు వెళ్ళి సార్ ఇంటికే లేదంటే ఫోన్లో 2019 మేనిఫెస్టోలో మన జాతీయ పార్టీ మీ జాతీయ పార్టీ ఏం పెట్టింది ఒకసారి చూడరా. ఓకేనా, అది కథ.